అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఈరోజైతే మంచి యూస్ఫుల్ వీడియోతోనే మేము ముందుకు వచ్చేసాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక డబ్బాకి సంబంధించిందైతే క్యాప్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ క్యాప్స్ని యూజ్ చేసుకొని ఈ టిప్ అయితే చెప్పబోతున్నాను. లేదండి, ఆ క్యాప్స్ని అయితే తీసుకొని ఫ్రెష్గా వాటర్ పెట్టి కడిగేసుకోవాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఏదైనా మార్కర్ అయినా స్కెచ్ పెన్తోని డ్రా చేసుకోవాలి. ఏ షేప్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. మనం ఎంత డ్రా చేసుకున్నామో దాన్ని బట్టి షేప్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఫస్ట్ అయితే లోటస్ లాగా డ్రా చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కాకరబత్తిలు ఉంటాయి కదా, దాన్ని అయితే తీసుకొని ఒక దీప పెట్టుకొని ఇంకా దాని సహాయంతో హోల్స్ అయితే పెడుతున్నాను. మనం ఎట్లా షేప్ డ్రా చేసామో అదే విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో అయితే మీకు క్లారిటీగా అవుపిస్తుంది అని అనుకుంటున్నాను. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే కాకర పుల్లతో అన్ని హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నేనైతే స్వస్తిక్ అయితే వేసుకుంటున్నాను. స్వస్తిక్ని కూడా సేమ్ అలాగే కాకర పుల్లతో హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. అన్నారు కదా, నీట్గా ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes ఓపిక తెచ్చుకొని ఇంట్లోగే ఇలాగ రెడీ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే నేనైతే ఓంకారం షేప్లో అయితే డ్రా చేసుకున్నాను. సేమ్ దీనికి కూడా అలాగే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను నీట్గా. మనం గ్యాస్ మీద పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతాయి, కానీ గ్యాస్ అయితే తొందరగా చాలా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే దీపం కుందు పెట్టుకొని అలా వెలిగించుకున్నాను. రిజల్ట్ ఎలా వచ్చిందో ఇప్పుడైతే మీకు వేసి చూపిస్తున్నాను. చూడండి, ముగ్గు తీసుకొని నేనైతే వాటి మీద వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి ఫెస్టివల్, న్యూ ఇయర్ ఫెస్టివల్ కదా. ఇలా ఏమంటారు, షేప్స్ అయితే మంచిగా కడపల మీద కానీ తులసమ్మ దగ్గర కానీ ఇలాగ మంచిగా వేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎక్కడో బయట వందలు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోగే ఇలా వేస్ట్గా క్యాప్స్ పడేసే బదులు ఇంట్లోనే ఇలాగ ఒక 5 to 10 minutes స్పెండ్ చేసామనుకోండి, ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ అయితే మనం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ అయితే 3 మోడల్స్ అయితే డ్రా చేశాను చెప్పాను కదా. ఫస్ట్ అయితే లోటస్, ఇంకా ఓంకారం, స్వస్తిక్, ఈ 3 అయితే డ్రా చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే అమ్మవారి పాదాలు కూడా డ్రా చేసుకొని వాటికి కూడా హోల్స్ పెట్టేసుకున్నాను. అవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ వేసి కూడా చూపిస్తున్నాను, మీరు చూడండి. కలర్స్తో కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముగ్గు వేయరని వాళ్ళు, ఇలా షేప్స్ వేయరని వాళ్ళు చాలా చాలా అంటే చాలా మందే ఉంటారు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, క్షణంలో వేసుకోవచ్చు. అలాగే టైం సేవ్ కూడా అవుతుంది. నేనైతే ఫస్ట్ అయితే పర్పుల్ కలర్ వేసి చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే రామ కలర్ వేసి చూపిస్తున్నాను. చూడండి, అన్ని షేప్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి నాకైతే కామెంట్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమంది వ్యూవర్స్కి వెళ్ళడానికి అయితే సపోర్ట్ చేస్తుందంట. ప్లీజ్ లైక్ ఇట్.